హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను క్రిప్టో అనాలిసిస్ చేయడానికి. ఎవ్రీ వీకెండ్ మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుంటాం, బిట్కాయిన్ అండ్ ఈథీరియం డీప్గా అనాలిసిస్ చేసుకుంటాం. సో ఈ వీక్ కూడా డీప్గా అనాలిసిస్ చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం బిట్కాయిన్ అండ్ ఈథీరియం అనాలిసిస్ చేసుకునే ముందు మా క్రిప్టో క్లబ్ చూపిస్తాను, క్రిప్టో ప్రీమియం ఛానల్. ఇది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. అండ్ నిన్న ట్రేడ్ తీసుకున్నాం, ఇది May 15th రోజు నిన్న ట్రేడ్ ఇచ్చాను బేస్డ్ ఆన్ క్రిప్టో స్కాల్పర్. ఏదైతే క్రిప్టో స్కాల్పర్ మనం యూజ్ చేస్తున్నామో దాని బేసిస్ పైన సెల్ సిగ్నల్ వచ్చింది అండ్ 80,200 దగ్గర సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసాం. వ్యాలిడ్ ఎంట్రీ అక్కడ దొరికింది. అండ్ అక్కడ నుంచి మీరు చూసినట్టయితే మార్కెట్ ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్కి దగ్గరగా మార్కెట్ వెళ్ళింది. ఏదైతే నేను టార్గెట్స్ మెన్షన్ చేశానో అన్ని టార్గెట్స్ కూడా అచీవ్ అయింది. ఓకే, సో ఇవన్నీ స్క్రీన్ షాట్స్ కూడా ఓన్లీ ఫర్ రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. జస్ట్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ చూపిస్తున్నారు. ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిటబుల్గా ట్రేడ్ నిన్న నైట్ బుక్ చేసింది. సో May 15th ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూడండి, నేను ఏదైతే టార్గెట్స్ మెన్షన్ చేశానో అన్ని టార్గెట్స్ కూడా అచీవ్ అయిపోయింది. ఓకే, సో ట్రేడ్ చూసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 5 minutes టైం ఫ్రేమ్లో ఎంట్రీ ప్లాన్ చేసాం. సో 5 minutes టైం ఫ్రేమ్లో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో, సో ఇది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి నేను యాక్సెస్ కూడా ఇస్తాను. క్రిప్టో స్కాల్పర్ మీ అందరికీ కూడా తెలుసు. సో ఇక్కడ చూడండి, సో ప్రైస్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్లో సెల్ సిగ్నల్ వచ్చింది, బట్ వ్యాలిడ్ కాలేదు. సో ఎలా వ్యాలిడ్ అవుతుందని చెప్పి కూడా డీటెయిల్ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఏదైతే క్రిప్టో స్కాల్పర్కి సంబంధించిన స్ట్రాటజీ కూడా నేను వీడియో చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత కోర్సెస్ పైనకి వెళ్ళారనుకోండి, కోర్సెస్లో మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్లో క్రిప్టో స్కాల్పర్కి సంబంధించిన స్ట్రాటజీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. సో మీరు ఇండివిజువల్లీ కూడా ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని, ఆ స్ట్రాటజీ బేస్ చేసుకుని కూడా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు. సో అదే స్ట్రాటజీ బేస్ చేసుకొని నిన్న నేను ట్రేడ్ ప్లాన్ చేశాను. క్రిప్టో స్కాల్పర్ ఏదైతే సెల్ సిగ్నల్ ఇచ్చిందో అండ్ ఎప్పుడైతే లో బ్రేక్ అయిందో అక్కడ, దాని తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు, యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా ఏదైతే ట్రైల్ చేస్తున్న వాళ్ళు ఇంకా ట్రైలింగ్ అసలు హిట్ అవ్వలేదు. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్కడ నుంచి అయితే ఎంట్రీ తీసుకున్నామో అక్కడ మనకి లో చూసినట్టే ఆల్మోస్ట్ 1,500 పాయింట్స్ అబోవ్ 1,500 పాయింట్స్ దాకా ప్రైస్ వెళ్ళింది. అండ్ ఇప్పుడు కన్సాలిడేషన్ జోన్లో ఉంది. ఎందుకు ఉంది అంటే ప్రైస్ ఈ జోన్లో సపోర్ట్ ఉంది. ఓకే, 79,000 లెవెల్ సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది. అండ్ దాని కిందికి బ్రేక్ డౌన్ అయినట్టే అయ్యి మార్కెట్ దాని పైకి వచ్చేసింది. డౌన్ సైడ్లో ఫేక్ బ్రేక్ డౌన్ ఉంది ఇప్పుడు. సో ఈ లెవెల్స్ కింద అంటే 78,600 కిందికి వెళ్ళింది అనుకోండి, దెన్ మళ్ళీ మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇంకా డీటెయిల్గా అయితే చూద్దాం. సో ఇప్పుడు నేను క్రిప్టో స్కాల్పర్ ఆఫ్ చేస్తాను. సో ప్రాసెస్ అయితే ఫస్ట్ అనాలిసిస్ చేసుకుందాం, తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఎలా మీరు క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు అనేది ప్రాసెస్ తర్వాత చెప్తాను లాస్ట్లో. ఫస్ట్ అయితే మనం అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, సో బిట్కాయిన్ అండ్ ఈథీరియం యాజ్ ఆఫ్ నో చూసామనుకోండి, ఈథీరియంలో కూడా క్రిప్టో స్కాల్పర్ నుంచి సిగ్నల్ వచ్చింది అండ్ డౌన్ సైడ్ వచ్చింది ఇది కూడా. అండ్ ఇప్పుడు బిట్కాయిన్ అండ్ ఈథీరియం ఫస్ట్ మనం వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, బిట్కాయిన్ పెట్టుకుందాం వీక్లీ టైం ఫ్రేమ్. ఇది నేను ఫ్యూచర్స్ చార్ట్ చూపిస్తున్నాను అండ్ స్పాట్ చార్ట్ చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్పాట్ చార్ట్ చూసుకుందాం, తర్వాత మనం ఫ్యూచర్స్ చార్ట్ చూసుకుందాం. స్పాట్ చార్ట్కి ఫ్యూచర్స్ చార్ట్కి ఏం డిఫరెన్స్ ఉండదు, బట్ ఇక్కడ ఆల్రెడీ లెవెల్స్ అనేది డ్రా చేసి పెట్టేసాను చాలా, అందుకోసం క్లీన్గా ఉంటుంది. ఇక్కడ మనం స్పాట్ చార్ట్ పైన చూసుకుందాం. ఓకే, సో స్పాట్ చార్ట్ పైన ఇక్కడ నేను ఒక ప్యారలల్ ఛానల్ డ్రా చేస్తుంది వీక్లీలో. సో అది లాస్ట్ వీక్ బ్రేక్అవుట్ అయింది, అంటే లాస్ట్ వీక్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత ఈ వీక్ మీరు చూసారనుకోండి, ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ మార్కెట్ ఎక్కడి నుంచి అయితే అప్సైడ్కి ఓపెన్ అయ్యి అప్సైడ్కి మొమెంటం వచ్చిందో ఆల్మోస్ట్ ప్రైస్ ఇప్పుడు దాని కిందకి వచ్చేసింది. ఓకే, సో ఈ వీక్ అంటే మార్కెట్ వచ్చేసి ఈ వీక్ ఇక్కడ క్లోజ్ అయ్యి నెక్స్ట్ వీక్ ఒకవేళ ఈ 2 weeks ఒక లో బ్రేక్ చేసింది అనుకోండి, అండ్ ఇక్కడ నేను ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకుందాం. 2 weeks ఒక లో వచ్చేసి మనకు చూసినట్టయితే ఎక్కడుంది, ఆల్మోస్ట్ 78,500కి దగ్గరలో ఉంది. అంటే 78,500 పట్టుకొని నడుద్దాం. ఓకే, 78,500 సారీ 78,000 లెవెల్ రాంగ్ 78,000 లెవెల్ 78,000 or 78,100 లెవెల్ దగ్గరలో ఉంది. ఓకే, సో ప్రైజ్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, అంటే వీక్లీలో ఈ లెవెల్స్ కిందకి కనుక ప్రైస్ వస్తే అప్పుడు ప్రైస్ వీక్ అయిపోతుంది అండ్ డౌన్ సైడ్కి పాసిబిలిటీస్ వచ్చేస్తాయి. అంటే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి
ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఏదైతే అప్పర్ సైడ్లో లెవెల్స్ ఉన్నాయో అవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అంటే అప్పర్ సైడ్కి ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఇప్పుడు ప్రైస్కి ఒక లెవెల్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 79,600 లెవెల్ ఉంది. అండ్ దాని కింద మీరు చూసారనుకోండి 78,100 లెవెల్, అంటే దగ్గర 78,000 అనుకోండి. మార్కెట్ 78,000 కిందికి వచ్చేసింది అనుకోండి, ప్రైస్ డౌన్ సైడ్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బిట్ కాయిన్లోకి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. అండ్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ చూస్తే ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 2-3 డేస్ నుంచి, అంటే ప్రైస్ అప్పర్ సైడ్లో ఇప్పుడు ఈ లెవెల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయో అప్పర్ సైడ్లో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని రిజెక్ట్ చేస్తూ వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ 3 డేస్ నుంచి. దానికన్నా ముందు కూడా మీరు చూసినట్టయితే ఈ ఏరియా సస్టైన్ అవ్వట్లేదు. అంటే మార్కెట్ అనేది ఈ 80,000 లెవెల్ పైన ఆర్ 81,000 లెవెల్ పైన అసలు సస్టైన్ అవ్వట్లేదు. ప్రైస్ కంటిన్యూస్లీ మార్కెట్ అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తూ ఉంది. అండ్ మార్కెట్ ఈ పర్టికులర్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది. ప్రీవియస్లీ ఇది ఒక సపోర్ట్ లెవెల్ ఉండే, ఆ లెవెల్స్ నుంచి మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి 78,500 లెవెల్ అండ్ 78,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, సో ఫర్దర్గా అంటే ఇప్పుడు 79,000 లెవెల్ దగ్గర హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. వన్స్ ఒకవేళ ఇక్కడ హోల్డ్ చేయకుండా సపోర్ట్, అంటే ఇప్పుడు డౌన్ సైడ్కి 79,000 అండ్ 78,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ అయిపోయినాయి. ఓకే, ఈ రెండు లెవెల్స్ ఆల్మోస్ట్ ఇక్కడ సపోర్ట్ ఏరియా దగ్గర ఉన్నాయి యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఈ రెండు సపోర్ట్స్ కనుక బిట్ కాయిన్ హోల్డ్ చేయలేకపోయింది అనుకోండి, బిట్ కాయిన్లో ఫర్దర్గా మనం సెల్లింగ్ చూడవచ్చు. ఓకే, ఒకవేళ హోల్డ్ చేస్తే స్ట్రాంగ్లీ ఇక్కడ నుంచి బయర్స్ కనుక రియాక్ట్ అయ్యి బయర్స్ అప్ సైడ్లో తీసుకెళ్లారు స్ట్రాంగ్లీ, అండ్ అట్లీస్ట్ ఒక 2 డేస్ ఒక హైస్ కనుక బ్రేక్ చేశారనుకోండి అప్ సైడ్కి మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అయితే బిట్ కాయిన్ ఉంది అండ్ బిట్ కాయిన్ ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. సో మార్కెట్ ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసినప్పుడు చిన్న ఎస్ఎల్ పెట్టి ట్రై చేయండి అండ్ క్వాంటిటీ కూడా తక్కువ పెట్టండి, ఎందుకంటే ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది కాబట్టి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వన్స్ కన్ఫర్మేషన్ మనకు వచ్చింది మార్కెట్ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిపోయింది 78,000 కనుక బ్రేక్ అయిపోయింది అనుకోండి, మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ బిట్ కాయిన్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బిలో 78,000. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నో ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది 79 to 78 ఏదైతే 1000 పాయింట్స్ రేంజ్ ఉందో అదొక సపోర్ట్ ఏరియా బిట్ కాయిన్కి. అండ్ ఇంకా చిన్న టైం ఫ్రేమ్కి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ కన్నా చిన్న టైం ఫ్రేమ్ నేను రెగ్యులర్గా యూస్ చేసేది 75 మినిట్స్ టైం ఫ్రేమ్ నేను ఎక్కువగా యూస్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం 75 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, ప్రైస్ నిన్న మార్కెట్లో ఫాల్ అయింది. సో ఇది ఒక బిగ్ క్యాండిల్. సో కొన్నిసార్లు ఏమవుతుంటే ఎస్ఎల్స్ హంట్ చేయడానికి కూడా మార్కెట్లో ఒక ఇలాంటి బిగ్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. దాని తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్కి తీసుకెళ్తుంది. సేమ్ లైక్ ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. దాని తర్వాత బిగినర్స్ ఏమనుకుంటారు, ఇంత స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఉంది కదా ఫర్దర్గా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటారు. బట్ ఇది జస్ట్ ఎస్ఎల్ హంటింగ్ కోసం వచ్చింది. దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే దీని కింద ఎస్ఎల్స్ ఉండే ఎవరైతే ఇక్కడ బై లాంగ్లో ఉన్నారో దాని ఎస్ఎల్స్ అనేది ఇక్కడ హంట్ చేసింది ఆల్మోస్ట్ ఆల్. సో ఎస్ఎల్ హంటింగ్ తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ కూడా పోయే పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే 79,000 అండ్ 78,000 లెవెల్ ఏదైతే ఉందో అది యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఇది ఒక సపోర్ట్ ఏరియా కాబట్టి, సో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ట్రేడ్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ ఈ జోన్స్తో హోల్డ్ చేసి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, సో అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి అంటే ఈ సెల్లింగ్ ఏరియా 50% దగ్గర నుంచి కూడా మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే అట్లీస్ట్ మార్కెట్ 80,500 లెవెల్ పైన ప్రైస్ హోల్డ్ చేస్తే అప్పుడు మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలంటే బిట్ కాయిన్లో డౌన్ సైడ్ ఏదైతే ఇక్కడ లోస్ ఏదైతే కనిపిస్తున్నాయో, సో మార్కెట్ ఇక్కడ రీసెంట్గా చేసిన లోస్ ఏవి ఉన్నాయి అది 79,000 కింద ప్రైస్లో లో ఉంది. అరౌండ్ 78,500 కానీ ఆర్ 78,600 కానీ లోస్ ఉన్నాయి. అది బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ చిన్నగా ఎస్ఎల్ పెట్టి కూడా ట్రేడ్ చేయొచ్చు బేరీ సైడ్. అంటే అట్లీస్ట్ ఇక్కడ 79,700 పైన ఎస్ఎల్ పెట్టుకొని కూడా మీరు ఇక్కడ షార్ట్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ 78,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి అప్పుడు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో క్రిప్టో స్కాల్పర్ ప్రకారం అండ్ ఏదైతే మన డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే నెగిటివ్ ఉంది. బట్ ఓవరాల్గా ప్రైస్ అనేది ఒక సపోర్ట్ లెవెల్స్కి రీచ్ అయింది. సో బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ బిట్ కాయిన్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి రీచ్ అయింది. అది యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, అండ్ చిన్న టైం ఫ్రేమ్ ఏదైతే మనం ఫాలో అవుతామో అది వచ్చేసి మనం 5 minutes టైం ఫ్రేమ్ నేను ఫాలో అవుతాను. సో దాంట్లో మనం క్రిప్టో స్కాల్పర్ మనం పెట్టామనుకోండి, బేసికలీ మీరు ఏం చూడట్లేదు, ఓన్లీ క్రిప్టో స్కాల్పరే యూజ్ చేస్తున్నారు, హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక అనాలిసిస్ కూడా చేయట్లేదు అనుకోండి. సింపుల్ ఏదైతే సిగ్నల్స్ వస్తాయో ఇక్కడ ఆ సిగ్నల్ వ్యాలిడ్ ఉంటే దాని తర్వాత మీరు
మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైతే ఈఎంఏ అండ్ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ట్రెండ్ ఉందో అది హయ్యర్ టైం ఫ్రేమ్, అంటే ఏదైతే బిగ్గర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్లీన్గా ఫ్యూచర్స్ చార్ట్ పైన క్లీన్గా మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్ కనిపిస్తుంది. స్టిల్ ఇంకా కూడా ఈఎంఐ కింద ఉంది, సూపర్ ట్రెండ్ కింద ఉంది, అంటే ట్రెండ్ స్టిల్ ఇంకా కూడా బేరిష్ ఉంది. ఓకే, ట్రెండ్ స్టిల్ ఇంకా కూడా బేరిష్ ఉంది యాజ్ పర్ ఈ స్ట్రాటజీ ప్రకారం. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్ అయ్యి అండ్ ఇక్కడ ఏదైతే బై సిగ్నల్ వచ్చిందనుకోండి, వ్యాలిడ్ ఉందనుకోండి, దెన్ అప్పుడు మీరు అప్పర్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్లో ఉంది ప్రైస్. వన్స్ ఒకసారి ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి 78,500 or 600 బ్రేక్ చేస్తే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది అనుకోండి ప్రైస్ అట్లీస్ట్ 80,000 లెవెల్ పైకి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏదైతే 2 లెవెల్స్ మీకు కనిపిస్తున్నాయో అప్పర్ సైడ్లో 2 లెవెల్స్ నేను డ్రా చేసి పెట్టాను, 80,150 అండ్ 79,900. ఈ 2 లెవెల్స్ పైన ప్రైస్ వెళ్తే అప్పుడు మనం ఆలోచించవచ్చు పాజిటివ్ సైడ్. అండ్ డౌన్ సైడ్కి ఫర్దర్గా రావాలంటే ఏదైతే స్వింగ్ లో ఉందో, రీసెంట్గా ఏదైతే నిన్న నైట్ స్వింగ్ లో ఉందో ఆ లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బిట్కాయిన్. ఓకే, క్లియర్. బిట్కాయిన్ అయితే క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇథేరియం చూసుకుందాం. ఓకే, ఇథేరియం కూడా క్రిప్టో స్కాల్పర్ మనం చూసామనుకోండి. యాజ్ ఆఫ్ నో ఇథేరియం కూడా క్రిప్టో స్కాల్పర్ ఈ పర్టికులర్ పాయింట్లో సెల్ సిగ్నల్ ఇచ్చింది, దాని తర్వాత క్లీన్గా డౌన్ ట్రెండ్. అండ్ ఇథేరియం రీసెంట్ లో చూస్తే 2,200 వరకు వచ్చింది, అక్కడ నుంచి 27 పాయింట్స్ అప్ సైడ్లో ఉంది యాజ్ ఆఫ్ నో. బట్ యాజ్ పర్ క్రిప్టో స్కాల్పర్ స్టిల్ ఇంకా కూడా బేరిష్ ట్రెండ్లో ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు నేను క్రిప్టో స్కాల్పర్ ఆఫ్ చేస్తాను అండ్ ఇది కూడా మనం హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం, దాని తర్వాత వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేసుకుంటూ వద్దాం. ఓకే, అండ్ ఇక్కడ మనం చూస్తే సో ఈథర్ మనం చూసామనుకోండి, సో స్పాట్ చార్ట్ పెట్టేసాను ఈథర్లో కూడా. అండ్ ఈథర్ క్లియర్లీ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది ఈథర్లో. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 2 వీక్స్ ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, అంటే రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ క్యాండిల్ రివర్సల్ క్యాండిల్, లాస్ట్ వీక్ రివర్సల్, దానికన్నా ముందు కూడా ఆల్మోస్ట్ రివర్సల్ దోజీ క్యాండిల్. అండ్ ఈ 2 వీక్స్ ఒక లోస్ని ఇప్పుడు బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ మార్కెట్ ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా అవుతుందో ఆల్మోస్ట్ ఆల్ అక్కడ దగ్గరలో 2,000 లెవెల్ దగ్గరలో ఉందనుకోండి. మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఒక పర్టికులర్ సపోర్ట్ ఉంది అండ్ ఇక్కడ దగ్గరలో ఒక సపోర్ట్ ఉంది అండ్ ప్రైస్కి. అండ్ నెక్స్ట్ మార్కెట్ ఇది డౌన్ఫాల్ వస్తే మార్కెట్ $2,000 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అప్ సైడ్కి రావాలంటే అట్లీస్ట్ 2,300 పైన మార్కెట్ వెళ్ళొచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ కూడా నాకు కొంచెం బేరిష్ కనిపిస్తుంది. బట్ మార్కెట్ ఇక్కడ నేను చెప్పినట్టు డైలీ టైం ఫ్రేమ్లో ఏం చెప్పాను, మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్కి వచ్చింది అనుకోండి, మార్కెట్ అంటే ఏదైతే మార్కెట్ స్టాప్ లాస్ హండింగ్ చేయడానికి కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలాంటి ప్యాటర్న్ కూడా ఫామ్ చేసిందా లేదా చూసుకుందాం ఒకసారి. డైలీ టైం ఫ్రేమ్లో కంటిన్యూస్లీ మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే రివర్సల్ క్యాండిల్స్, దాంతో స్ట్రక్చర్ కూడా కొంచెం బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది, లోవర్ హై అండ్ లోవర్లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అండ్ ఈ రేంజ్లో ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్లో బౌన్స్ వచ్చింది అండ్ అదే దగ్గరలో ప్రైస్ యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. అండ్ దాని కింద ఇంకొక సపోర్ట్ ఉంది, అది 2,050 లెవెల్, దాని కింద ఒక మార్కెట్ ఇంకొక సపోర్ట్ ఉంది 1925 1900 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. ఓకే, దగ్గరలో ఈ పర్టికులర్ పాయింట్లో సపోర్ట్ ఉంది. బట్ కన్ఫర్మేషన్ మనకి 2,300 లెవెల్ పైన బ్రేక్అవుట్ అయ్యి హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ ఉంటుంది, లేకుంటే ప్రైస్ ఇక్కడ నుంచి డౌన్ సైడే రావచ్చు. ఎందుకంటే స్ట్రక్చర్ మీరు చూసారనుకోండి, రీసెంట్ టైమ్స్లో మీరు చూసినట్టయితే ఏదైతే డే బై డే మీరు చూసినట్టయితే డైలీ క్యాండిల్స్ మీరు చూసినట్టయితే లోవర్ హై అండ్ లోవర్లో స్ట్రక్చరే కనిపిస్తుంది, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు, వీక్నెస్ అయితే కనిపిస్తుంది. యాజ్ పర్ 4 to 5 days ఒక క్యాండిల్స్ మనం చూసినా వీక్నెస్ ఉంది అండ్ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ క్యాండిల్ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తే అండ్ ఇక్కడ మీరు చూసినట్టు దగ్గరలో కూడా ఇంకో సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో బేరీ సైడ్ ఎవరైతే ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారో ఫ్రెష్ ఎంట్రీ అయితే చేయకండి, బికాస్ మార్కెట్ ఈ సపోర్ట్స్ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ చేయండి. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని బౌన్స్ చేసింది అనుకోండి మార్కెట్ 2,300 పైకి వెళ్తే అప్పుడు మీరు పాజిటివ్గా చేయండి. ఓకే, సో ఈ మధ్యలో స్కాల్ప్ ఏదైనా దొరికింది అనుకోండి, అంటే ఈ మధ్యలో రేంజ్లో ఏదైనా స్కాల్ప్ దొరికింది అనుకోండి, క్రిప్టో స్కాల్పర్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ నేను 75 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 75 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ మనం చూసుకుందాం. సో కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జరుగుతుంది. బట్ ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ ఇంపార్టెంట్ క్యాండిల్. ఓకే, సో ప్రైస్ ఈ మధ్యలోకి వెళ్ళి కూడా రిజెక్ట్ చేయొచ్చు, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో కూడా సెల్లర్స్ ఉన్నారు, ఈ మధ్యలోకి వెళ్ళి అంటే 2250 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ వెళ్ళి ఇక్కడ నుంచి కూడా రిజెక్ట్ చేసింది అనుకోండి లోస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా డౌన్ సైడ్ 2200 అండ్ దానికన్నా కిందికి కూడా ఇథేరియం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇథేరియం పాజిటివ్ కావాలంటే నాకు పాజిటివ్ అనిపించాలంటే ఇథేరియం వచ్చేసి అట్లీస్ట్ ఈ క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో దగ్గరలో 2270 or 2280 పైకి వెళ్తే అప్పుడు ఆలోచిద్దాం. యాజ్ ఆఫ్ నో ఇథేరియం కూడా వీక్ ఉంది. ఓకే, సో బిట్కాయిన్ కన్నా ఎక్కువగా వీక్ ఇథేరియమే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. ఓకే, సో ఇంకా క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తే 5 years టైం ఫ్రేమ్ పైన కూడా పెట్టి చూద్దాం. సో
సో 5 minutes టైం ఫ్రేమ్ మనం పెట్టామనుకోండి, క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేసుకుందాం. సో క్రిప్టో స్కాల్పర్ ఈఎంఐకి కొంచెం దూరంలో ఉంది, బికాజ్ ఈఎంఐకి దగ్గరలో ఉంటేనే మంచి ఎంట్రీస్ అనేది దొరుకుతాయి. అండ్ ఏదైతే ఎస్ఎల్స్ ఉంటే అది కూడా మీకు షార్ట్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈఎంఐస్కి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఒక్కసారి క్లియర్గా మీకు తెలవాలంటే ఏదైతే స్ట్రాటజీ ఉందో వెళ్ళి ఆ స్ట్రాటజీ వీడియో చూసారనుకోండి, క్లియర్లీ మీకు అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్లో ఉంది. వన్స్ ఏదైనా లో బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ రావచ్చు. అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతే కన్ఫర్మేషన్ రానివ్వండి. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా సిగ్నల్ ప్రొవైడ్ అయితే అప్పుడే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ. సో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. అది బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి బౌన్స్ చేసినా సరే కన్ఫర్మేషన్ మనకి బిట్ కాయిన్లో ఆల్రెడీ చెప్పాను, ఇథీరియంలో కూడా చెప్పాను. ఆ లెవెల్స్ పైకి వస్తేనే కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మీరు మీ అనాలిసిస్ చేసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. అండ్ మన క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలో క్లియర్లీ చెప్తాను. యాజ్ ఆఫ్ నో మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో రెఫరల్ లింక్ నుంచి, అంటే కింద డౌన్ సైడ్లో ఏదైతే రెఫరల్ లింక్ ఉందో దాని నుంచి మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయండి, మొత్తం కూడా ఫ్యూచర్స్ చూడండి, ఆప్షన్స్ చూడండి. సో ఫ్యూచర్స్ మీరు చూసినట్టయితే దీంట్లో మీరు ఏదైతే ఉందో దీంట్లో మనం బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథీరియం చేయొచ్చు. అండ్ రీసెంట్గా మెటల్స్ కూడా యాడ్ చేశారు. ఆ మెటల్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు, గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు అండ్ సిల్వర్ ట్రేడ్ చేయొచ్చు. రీసెంట్గా ఇంకొక యూఎస్కి సంబంధించిన స్టాక్స్ టోకన్స్ కూడా యాడ్ చేశారు. దాంట్లో ఇండెక్స్ కూడా యాడ్ చేశారు, నాస్డాక్ యాడ్ చేశారు. అండ్ అదేవిధంగా స్టాక్స్ ఏదైతే ఉన్నాయో యాపిల్ యాడ్ చేశారు అండ్ SP500 ఇది కూడా ఇండెక్స్. సో ఇవన్నీ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు ఫ్యూచర్స్. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అండి. సో మీరు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఆప్షన్స్ కూడా చేస్తాను అంటే కూడా ఆప్షన్స్ కూడా చేయండి. ఆప్షన్స్ కూడా ఇక్కడ మీకు డైలీ ఎక్స్పైరీస్ ఉంటాయి ఆప్షన్స్లో. ఆప్షన్స్ మీరు చూసారనుకోండి 16th May. సో ఇవాళ కూడా ఎక్స్పైరీ ఉంది. ఎవ్రీడే 5:30కి ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవ్రీడే ఎక్స్పైరీ 5:30కి అయిపోతుంది. 17 May స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 18 May, 22 May. సో ఎవ్రీడే ఎక్స్పైరీ ఇక్కడ మనకు ఉంది. సో మన మార్కెట్లో లేదు. బిట్ కాయిన్ అండ్ ఇథీరియం యాజ్ ఆఫ్ నో 2 మాత్రమే ఆప్షన్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకైతే ఏదైతే ఆల్ట్ కాయిన్స్ ఉంటే అన్నిట్లో ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బిట్ కాయిన్, ఇథీరియం, సోలానా అండ్ రిమైనింగ్ చాలా కాయిన్స్ ఉన్నాయి, XRP అండ్ చాలా కాయిన్స్ ఉన్నాయి. సో ఇవన్నిట్లో నేనైతే ఫోకస్ చేయను. ఓన్లీ 2 కాయిన్స్, బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అండ్ అదేవిధంగా గోల్డ్. ఓకే, సో గోల్డ్ కూడా మనం చూసుకుందాం. సో గోల్డ్ మర్చిపోయాను నేను గోల్డ్ చెప్పేది. యాజ్ ఆఫ్ నో మనం గోల్డ్ చూసినట్టయితే ఇక్కడ PXG/USD మనం చూసుకుందాం. PXG/USD మనం చూస్తే సో మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో గోల్డ్ కాయిన్ మనం చూసినట్టయితే సో ఇది కూడా మనం వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో గోల్డ్ యాజ్ ఆఫ్ నో సెల్లింగ్ ప్రెషర్లో ఉంది కంటిన్యూస్లీ. సో ఇక్కడ కూడా మనకి గోల్డ్లో కూడా సెల్లింగ్ కనిపిస్తుంది. మార్కెట్ వచ్చేసి ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు గోల్డ్. మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ గోల్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 4,543లో ఉంది అండ్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. గోల్డ్ అరౌండ్ 4,530 ఆర్ 500 లెవెల్ వరకు కూడా గోల్డ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. వచ్చిన తర్వాత ప్రైస్ ఈ లెవెల్స్లో హోల్డ్ చేయవచ్చు, బికాజ్ ఇది ఒక మేజర్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ బౌన్స్ రావచ్చు. గోల్డ్లో కూడా వచ్చిందనుకో కొంచెం మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్ట్రాంగ్లీ గోల్డ్ బులిష్ అవ్వాలి అంటే 4,700 పైకి ప్రైస్ వెళ్తే అప్పుడు మనం బులిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో గోల్డ్ సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్లో అండ్ అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నా సరే డైలీ టైం ఫ్రేమ్లో కూడా డౌన్ సైడ్ కనిపిస్తుంది. లాస్ట్ డే మీకు సెల్లింగ్ కనిపిస్తుంది గోల్డ్లో. యాజ్ ఆఫ్ నో గోల్డ్లో మనం చూసామనుకోండి ఒక సపోర్ట్ లెవెల్ ఇక్కడ కూడా రీచ్ అయింది. సో ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ అయితే రావచ్చు, అంటే అప్ సైడ్కి కొంచెం బౌన్స్ రావచ్చు ఒకవేళ అన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి గోల్డ్కి. సో గోల్డ్ మనకి ఏదైతే US-Iran వార్ రిలేటెడ్గా సమ్ ఇష్యూస్ ఉన్నాయి. సో దానివల్ల కూడా గోల్డ్లో కొంచెం అన్సర్టనిటీ ఉంది కాబట్టి గోల్డ్ కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి. గోల్డ్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో అండ్ క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేశారనుకోండి గోల్డ్ పైన కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి, క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేయండి. సో క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేశారనుకోండి ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. సో ఇక్కడ కూడా సిగ్నల్స్ వస్తాయి అనమాట. క్రిప్టో స్కాల్పర్ని బేస్ చేసుకున్నా కూడా ఇక్కడ మీకు సిగ్నల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది, క్లీన్గా మార్కెట్ క్లియర్లీ మనకి ట్రెండ్ క్యాప్చర్ చేసింది, సెల్ సైడ్ ట్రెండ్ క్యాప్చర్ చేసింది. దేంట్లో గోల్డ్ ఏదైతే మనకి PX గోల్డ్ ఉందో సో ఇది మనకి క్రిప్టోలో మనం ట్రేడ్ చేసే ఇన్స్ట్రుమెంట్. సో దీంట్లో కూడా వర్క్ అవుతుంది క్రిప్టో స్కాల్పర్. ఏదైతే నేను క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఇస్తానో మీకు సో రిఫరల్ మెంబర్స్కి అది గోల్డ్ చార్ట్ పైన కూడా వర్కౌట్ అవుతుంది. ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉంటుందో అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని కూడా మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే స్ట్రాటజీ వీడియో చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ మీ అందరి కోసం ఫ్రీగా చేసి పెట్టాను. టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి, క్లియర్లీ అర్థమవుతుంది. అయిన తర్వాత మీరు
కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో రెఫరల్ లింక్ ఉంది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాది, అండ్ దాని నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే రిఫరల్ మెంబర్స్ ఉన్నారో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇది, అండ్ దాంతోపాటు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయో ఇది రెండు కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.